భారతదేశంలో కోటికి పైగా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన లెక్కలు తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అసలు కనిపించేది కాదు విశాఖపట్నం లేకపోయి ఉంటే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ బాగానే ఉంది, కానీ విడిపోయిన తర్వాత అదే సమస్య అయింది. ఇప్పుడు టాప్ 10 మిలీనియర్స్ ఏది హౌస్ హోల్డ్స్లో మిలీనియర్స్ చూస్తే ముంబై 1,42,000 మంది, న్యూఢిల్లీ 68,200 మంది, బెంగళూరు 31,600 మంది, అహ్మదాబాద్ 26,800 మంది, కోల్కతా 26,600 మంది, చెన్నై 22,800 మంది, పూణే 22,500 మంది, హైదరాబాద్ 19,800 మంది, గురుగాం 10,100 మంది, సూరత్ 5,700, జైపూర్ 4,600, నాగ్పూర్ 3,700, విశాఖపట్నం 2,900, లక్నో 2,900. ఇది ఓవరాల్గా అంటే 2,900 మంది మన దగ్గర కానీ అంటే విశాఖ కానీ లక్నోలో కానీ మిలీనియర్స్ ఉన్నారు. మిలియన్ అంటే తెలుసు కదా, 10 లక్షలకి సంబంధించినటువంటి పైన అన్నమాట లెక్క.